హలో గాయస్, సింబా మూవీ నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సింబా మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. సూపర్ అని చెప్పినా కానీ బాగుంది, జస్ట్ బాగుంది. ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే సినిమాలో మెసేజ్ ఉంది, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. కాకపోతే మెసేజ్ అది మనకు లాస్ట్ 30 to 40 minutes తప్ప అది మెసేజ్ అని మనకు ముందే తెలియదు. ఫస్ట్ మనం ఇలాంటిది ఏం లేకుండా ఫస్ట్ స్టార్టింగ్ చేస్తే ఒక 5 minutesలో మనం సినిమాలో కూర్చోబెట్టేస్తాం. మనని బాగుంటుంది, ఆ మిస్టరీస్ ఆ మర్డర్స్ అని కానీ అది చాలా బాగుంటుంది. ఒక ఆర్గన్ డొనేషన్ వల్ల ఒక మనిషి ఆర్గాన్స్ తీసుకుంటే దానివల్ల రివెంజ్ తీసుకుంటారనే ఒక పాయింట్ నాకైతే అంత ఎక్కలేదు. మిగతా అంతా బాగుంది సినిమా అయితే. ఇక మెయిన్గా అనసూయ యాక్టింగ్ కానీ ఇంకొక ఇతను నాకు ఆ పేరు తెలియదు, వాళ్ళ యాక్టింగ్ కానీ సినిమా ఓవరాల్ అయితే బాగుంది. నా మట్టిని తాకి నా చేతులకి అని సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ప్రొడ్యూసరే ఆ సాంగ్ అంటే ఆ చెట్ల నాటించడం అలాంటి ఏదైతే ఆ సాంగ్ రాపిచ్చి పాడిపించిండో ఆయననే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిండు. సినిమా అయితే చాలా బాగుంది. ఆయన సంపత్ నన్ను తెలిసే డైరెక్టర్, సంపత్ నంది రచ్చ సినిమా డైరెక్టర్, గౌతమ్ సినిమా డైరెక్టర్, ఆ డైరెక్టర్ ఆయన కూడా ప్రొడ్యూస్ చేసిండు సినిమా అయితే. సినిమా చాలా అంటే బాగుంది, అంతే జస్ట్ చాలా బాగుంది అని చెప్పాం. బాగుంది, ఎబో యావరేజ్ అనుకోండి, యావరేజ్ కాకుండా ఎబో యావరేజ్ అని చెప్పచ్చు. సినిమాలో తీసుకున్న పాయింట్స్ బాగున్నాయి, కానీ లాస్ట్ 30 to 40 minutes మెసేజ్ ఏదైతే ఉందో అది అంతగా చూపించాల్సినంత ఏం లేదు. నిజమే, ప్రతిదీ మెసేజ్ సినిమాలో, ఆ మెసేజ్ అని సినిమాలోనే బాగుంటున్నాయి. బయట బయట అయితే అట్లా ఎవరు చేస్తలేరు. మెసేజ్ సినిమాలోనే బాగుంటుంది, బయట ఎవరు అంత బాగా చేస్తలేరు. ఇలాంటి సినిమా ఇప్పుడు మెసేజ్ అంటే మనం సినిమా చూసుకొని ఓహో అప్పటి మనం ఒక 10 నిమిషాల మందం ఇట్లా అయితే బాగుంటుంది, ఇట్లయితే చేస్తే బాగుంటుంది, ఇది అనుకోవడం తప్ప దానికి మించి మెసేజ్ అది ఎందుకు పనికి ఎత్తలేదు అన్నట్టు. ఈ మెసేజ్ సినిమా ఎందుకు పని ఎత్తలేవు అందుకు తప్ప. కొంతమంది అంటే ఈ సినిమాలు ఇస్తున్నాయి సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి. సమాజానికి ఉపయోగపడడం కాదు, అసలు సమాజం ఆ సినిమాలు చూసిందా ఫ్లాపులు చేస్తుంది. ఇలాంటి సినిమా చూసినా ఫ్లాప్స్ చేస్తుంది. ఈ సినిమా చెప్పాలంటే ఫ్లాప్ అయ్యే సినిమా అయితే కాదు. సినిమా చూసిన సేపు ఏం సినిమా అయ్యా అనే ఫీలింగ్ కూడా రాదు, బాగానే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకంటే ఇదే రీజన్, మెసేజ్ వల్ల ఫ్లాప్ అయింది. అంటే మెసేజ్ సినిమా కావాలంటారు, అది ఇస్తే ఫ్లాప్ చేస్తారు. అదే వేరే వాళ్ళు ఇస్తే హిట్ చేస్తారు. ఏదో పాయింట్. సినిమా అయితే ఎబో యావరేజ్ కూడా కాదు, సారీ చెప్పినందుకు, ఎబో యావరేజ్. సినిమా అయితే ఫ్లాప్ అయ్యే లేదు. సినిమాకు ఖర్చు పెట్టిన విధానం కూడా బాగా అనిపించింది. కాకపోతే పాపం ఖర్చు పెట్టిన పైసలు రాలే అనిపిస్తాను నాకైతే. అంత పైసలు అయితే రాలే, కానీ సినిమా అయితే మంచి కాస్టే ఖర్చు పెట్టిండు. సో బ్యాడ్. ఒక మంచి మెసేజ్ అంటే మెసేజ్ కూడా కొంచెం కరెక్ట్ చూపించలేకపోయినట్టు. అంటే అప్పటిదాకా బాగా అనిపించింది. ఇంకా జగపతి బాబు ఎంటర్ అయినాక సినిమా ఇంకా హై లెవెల్ పోవాలి, కాకపోతే కొంచెం బిల్డప్ అలాంటివి అనిపించినాయి. సినిమా న్యాచురాలిటీ తగ్గింది. సో అక్కడికి కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ మిగతా పోర్షన్స్ ఏవైతే అనసూయ కానీ వీళ్ళంతా ఉండేవి చాలా బాగుంటాయి. ఇది నా రివ్యూ అయితే. సినిమా మంచి టైం పాస్ అవుతుంది, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూసేయండి, చూడే వాళ్ళు.